ఈ రోజే డౌట్ నాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో పిల్లలు, ఇచ్చినటువంటి లెక్కను ఒకసారి చూద్దాం. ఒక రైలు గంటకు 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే 6 గంటలలో అది ప్రయాణించే దూరం ఎంత అని అడుగుతున్నారు. ఈ లెక్కను ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. సాధనలో మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంశాలను మనం రాసుకోవాలి. ఏమేమి ఇచ్చారు అంటే, ఒక రైలు గంటకు ప్రయాణించిన దూరం, ఒక రైలు గంటకు ప్రయాణించిన దూరం. మనకి లెక్కలో ఒక రైలు గంటకి ఎంత దూరం ప్రయాణిస్తుంది అని ఇచ్చారు, 120 కిలోమీటర్లు. కాబట్టి ఒక రైలు గంటకి ప్రయాణించిన దూరం ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్లు. తర్వాత అదే విధంగా మనం ఏం కనుక్కోమన్నారు, 6 గంటలలో రైలు ప్రయాణించిన దూరం. అయితే ఒక గంటలో 120 కిలోమీటర్లు ప్రయాణిస్తే 6 గంటలలో ఆ రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడుగుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, గంటకి ప్రయాణించిన దూరాన్ని 6తో హెచ్చవేయాలి. అప్పుడు మనకి సమాధానం అనేది వస్తుంది. గంటకు ప్రయాణించిన దూరం ఎంత, 120 కిలోమీటర్లు ఇంటూ మనం ఎన్ని గంటలకు కనుక్కోమన్నారు, 6 గంటలు. ఈ విధంగా మనం హెచ్చవేత చేస్తే, ఇక్కడ చేసుకోండి హెచ్చవేత, ఇంటూ 6. 6 0 0, 6 2 12, 6 1 6 1 7. అంటే ఆ రైలు 6 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుంది, 720 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది మనకి సమాధానం. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.